వాక్యంలో ఒక మాట చదువుదాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2 చదవండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2 వచ్చి రైట్. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో నుండి కావలసిన సమృద్ధి అయిన మాటలను గ్రహించేటట్లు ఇచ్చిన ప్రార్థన. పరిశుద్ధుడు తండ్రి, పరిశుద్ధాత్మ మాలో నివసిస్తున్న ఆత్మ, క్రీస్తులోని సంగతులు మాకు చెప్పండి. ప్రతి గ్రంథంలో క్రీస్తున్నాడు, ఆ క్రీస్తుని మాకు ప్రత్యక్షపరచమని యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. దేవుడి ప్రియులరా, వాస్తవంగా ఈరోజు మా ఆరాధన 1/2 గంట లేటుగా ప్రారంభింపబడింది. అంటే కొన్ని పరిస్థితులు అక్కడ అలాగా అయినా కొద్ది నిమిషాలు నేను కొన్ని మాటలు మీకు చెప్పి మిమ్మల్ని విడిచిపెడతాను. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను భ్రష్టుడైపోయిన తర్వాత మేల్కొనిన తర్వాత భ్రష్టుడై మేల్కొన్న తర్వాత వ్రాసిన పుస్తకమే ప్రసంగి. అప్పుడు కానీ ఆయనకు అర్థం కాలేదు ఏమనంటే సమస్తము వ్యర్థమే. అయితే ఆ సమస్తము ఆకాశం క్రిందనున్నది అన్నాడు. అండర్ ద సన్. ఏది వ్యర్థం? సూర్యుని క్రింద సమస్తము వ్యర్థం అన్నాడు. మరి వ్యర్థం కానిదేది? అబౌవ్ ద సన్. దేవుని స్తోత్రం. పైన ఉన్నవి వ్యర్థం ఒకటి కాదు, సమస్తం. అది సూర్యుని క్రింద. అర్థవంతమైనది ఏదైనా ఉంటే అది సూర్యుని పైన అని జ్ఞాపకం చేశారు. ఈ గ్రంథంలో అసలు ప్రారంభించడమే ఈ గ్రంథాన్ని వ్యర్థమని ప్రారంభించారు. కాబట్టి ఏది అర్థవంతమైనదో దానిని మనం తెలుసుకోవటం చాలా అవసరం. ఆదికాండం 2వ అధ్యాయం వరకు ఆదాము ఆత్మ సంబంధి. ఆదికాండం 3వ అధ్యాయంలో అతడు పాపమునకు అమ్మబడి శరీర సంబంధి అయ్యాడు. అంతక్రితం అతడు శరీర సంబంధి కాడు, శరీర సంబంధి కాడు, అతడు ఆత్మ సంబంధి. ఎప్పుడు పాపమునకు అమ్మబడ్డాడో అప్పుడు అతడు శరీర సంబంధి అయ్యాడు. కనుక శరీర సంబంధమైనది ఏదైనా అమ్మబడిన పాపమునకు సంబంధించిన దానిలోనే వ్యవహరింపబడుతుంది. బాగా ఈ మాట గుర్తించండి. శరీర సంబంధమైనది ఏదైనా అమ్మబడ్డాడుగా పాపానికి, అమ్మబడిన పాపములోనే వ్యవహరింపబడుతుంది. కాబట్టి మనం ఈ రెండింటి యొక్క వేరియేషన్ తెలుసుకోకపోతే వాస్తవంగా మన భక్తి కూడా శరీర సంబంధమైనది అవుతుంది. నా మాట గమనించారా? భక్తి కూడా శరీర సంబంధమైనది అవుతుంది. నేను 2 రోజులు ఉపవాసం ఉన్నానండి. దేని కొరకండి? మా అమ్మాయి పాస్ అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, ఈ ఉపవాసం ఆత్మ సంబంధమైనదా శరీర సంబంధమైనదా? ఇట్టి ఉపవాసం సరైనదా కాదు? ఏమో మీరే ఆన్సర్ చెప్పారు. రైట్. మేము మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. అందుకొరకు 2 దినాల ఉపవాసం అన్నారు అనుకోండి. వినటానికి ఎలా ఉంటది? బాగానే ఉంటది, తప్పేముందండి. అమ్మాయికి పెళ్లి చేయాలి, అమ్మాయికి ఉద్యోగం రావాలి, అబ్బాయికి ఉద్యోగం రావాలి, అబ్బాయి పాస్ అవ్వాలి, కాబట్టి మేము 2 రోజులు ఉపవాసం ఉన్నామని చెప్తే అది వినటానికి ఎలా ఉంటది?
కానీ చేస్తున్నటువంటి భక్తి ఏదైతే ఉందో అది ఆత్మ సంబంధమైన విషయం కొరకు కాదు, శరీర సంబంధమైన దాని కొరకే. నా మాట పట్టుకున్నారా? కాబట్టి ఆత్మ సంబంధంగా కనబడుతున్న భక్తి కూడా శరీర సంబంధ విషయాల కొరకే. ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పారంటే, ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. ఏవన్నీ? మీ అమ్మాయికి ఉద్యోగం తెలుసా తెలీదు? మీ పిల్లలు పాస్ అవ్వాలనే విషయం ఆయనకి తెలుసా తెలీదు? ఇవన్నీ ఆయనకు తెలుసా తెలీదా? చెప్పాలి మీరు. ఏం చెప్పాడు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో, అక్కడతో ఆగలేదు. ఆకాశ పక్షులను చెప్తున్నప్పుడు ఇంకొక మాట అన్నాడు ప్రభు. ఏమనంటే, ఆ కూర్చుకో. ఇక్కడ మనం చెప్పే మాట కూర్చుకొనుట అనేది. అంటే ఏం తిందమో, ఏం త్రాగుదమో, ఏం ధరించుకుందమో, ఏమి కూర్చుకోవాలో అని మీరు ఏం చేయకూడదు, చింతింపకండి. మరి ఏం చింతించకుండా ఎలాగండి? ఉద్యోగ రాగాలని చింతించకపోతే ఎలాగా? పొలాలు కొనాలని చింతించకపోతే ఎలాగంటే ఎలాగా? అంటే ఇవన్నీ కావాలని ఎవరికి తెలుసు? మీ డాడీకి తెలుసు. కుటుంబంలో పిల్లలు ఉన్నారు. ఇమ్మెచ్యూరిటీలో పరిణితి చెందని, అమ్మా చూడండి కుర్చీ వెనక్కి పడితే చాలా డేంజరు, మీరు కొంచెం జాగ్రత్త కూర్చోండి, లేదా గోడకు చేరబడండి, నో ప్రాబ్లం, నిద్రపోండి, ఇది రెస్ట్ ప్లేసే, వినండి. అలా మీరు వంగుతుంటే నా భయం వేస్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నాను? ఏంటది? మీ తండ్రికి తెలుసు కదా. ఇప్పుడు ఇమ్మెచ్యూరిటీ, పరిణితి లేని పిల్లలు ఏం చేస్తారు? అరే కొట్టుకెళ్ళి పంచదార తీసుకురంటే, అమ్మ నాకు ఒక చాక్లెట్ డబ్బులు ఇస్తేనే వెళ్తాను అంటాడు. అంటే వాడు మీకు పని చేయాలంటే వాడు మీతో బేరసారాలు ఆడతాడు. ఇక్కడ ఎంతమంది అలా అడిగిన వాళ్ళు ఉన్నారు? పిల్లలు నేను అడిగాను చిన్నప్పుడు. ఇప్పుడు భక్తి కూడా ఎలా ఉందంటే, ప్రభువా నేను నీ సన్నిధిలో ఒక మొక్కుబడి చేస్తాను, నాకు ఈ పని చెయ్యి. దీన్ని ఏమంటారు? బేరం, ఇమ్మెచ్యూరిటీ, పరిణితి లేని స్థితి. నాకు నువ్వు ఈ పని చేయి, నేను నీకు ఈ పని చేసి పెడతా అనేది ఉంది చూశారు. అది చాలా ప్రమాదం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళు మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఇది నా ఇల్లు, మా అమ్మ మా నాన్న అని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇంటిని బాగు చేసే పనిలో ఉంటారు. వాళ్ళు ఇక బేరసారాలు ఆడరు. నువ్వు ఇది చేస్తే ఇది చేస్తామంటారా? ఇప్పటికీ అలాగే అంటున్నారు అనుకోండి, వాళ్ళు ఏమనాలి? ఎదుగుదల లేదు వాళ్ళకి, ఇంకా మరుగుజ్జులు అనమాట, మరుగుజ్జులు. కానీ నేను చెప్పే మాటలు మనసు పెట్టండి. మీకేం కావాలో మీ పరలోక తండ్రికి తెలుసు. వాటి గురించి మీరు ఉపవాస ప్రార్థనలు, నేను నిజమే చెప్తున్నాను, వాటి వరకు ఉపవాస ప్రార్థనలు వద్దు. మరి అదేంటి పాస్టర్ గారు, అసలు మీ కార్యాలు జరగాలంటే ఉపవాసాలు ఉండాలని చెప్పారుగా. ఇవన్నీ కావాలని మీ పరలోక తండ్రికి అనే దానిలో
మరి అక్కడ ఏముంది అన్నీ తెలుసు ఆయనకి, ఏమి ఇవ్వాలి ఏమి కాదు. ఇప్పుడు ఫ్యామిలీ విషయానికి వచ్చామనుకోండి, ఇదిగో ఇది పంచదార తేలేదు కాబట్టి దీన్ని ఈ రోజు నుండి స్కూల్కి పక్కన అంటారా తల్లిదండ్రులు? అంటారా? మీరెందుకు అలాగా ఆలోచించరు? వాళ్ళు అలాగా ఆలోచిస్తున్నారు కదా, మీరెందుకు ఆలోచించరు? చెప్పిన పని వీడు చేయలేదు కాబట్టి వీడి కొరకు డబ్బులున్న ఒక స్థలం మాత్రం కొనకూడదు అనుకుంటారా? అనుకుంటారా తల్లిదండ్రులు ఎక్కడన్నా? ఆవిడ మాట వినకపోయినా ఆమె మాట వినకపోయినా వీళ్ళేమో చేయాల్సినవి. అలాంటి తల్లిదండ్రులేనా మీరు? అలాంటి తల్లిదండ్రులే కదా మీరు. ఇప్పుడు మేమైనా ఏం చేస్తాం? నేనేనంతే కదా, కోపం వస్తే కొడతాను, 2 మాటలు అంటాను, కానీ వాడి వరకు ఏది చేయాలో అది ఆపను. నా సాయశక్తిలో నేను ఏం చేస్తుంటాను? నా బిడ్డల కొరకు ఏదో సమకూర్చాలని ప్రయత్నం చేస్తాను. పంచదార తేవలేదు, లేదంటే ఇది చదవబట్టే చదవలేదని మీరు ఏది ఆపరు. ఎందుకు ఆపరు? వాళ్ళు మీ పిల్లలు. వాడు ఎలాంటి తోడాలని వాడు దుబారాలు అన్ని ఖర్చు చేసినా సరే ఇంకా తల్లిదండ్రులు వాడి గురించి ఏం ఆలోచిస్తుంటారు? ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఇన్ని బాగు చేయాలని బాగా పడతానే పనులు చేస్తారు, చేయరా? ఇది తల్లిదండ్రుల హృదయం. ఏమండి, బాగా వినండి, నేను ఈ సంగతి చెప్పి ముగించేస్తాను. కానీ మరి ఇప్పుడు ఈ బేరం ఎక్కడి నుండి వచ్చింది? బేరం ఎక్కడి నుండి వచ్చింది? మొక్కుబడి ఎక్కడి నుండి వచ్చింది? ప్రభు అనేది చేస్తాను, నాకు ఇది చెయ్యి అనేది ఎక్కడి నుండి వచ్చింది? మతములో నుండి వచ్చింది. మతములో మొక్కుబడులు ఉన్నాయి, విశ్వాసంలో మొక్కుబడులు లేవు. నువ్వు మొక్కుకుంటే దేవుడు చేస్తాడు అనేది అబద్ధం. కాకపోతే అది ట్రావెల్ అయిపోయింది, ట్రావెల్ వచ్చేసింది అలా మన వరకు. ఆ విధానం అనేది ఎవడో ప్రవేశపెట్టింది మనం ఏం చేస్తున్నాం? మోసుకొచ్చేస్తున్నాం దాన్ని. ఇప్పుడు మెచ్యూరిటీ కలిగిన వ్యక్తి ఉన్నాడు, బిడ్డలు పెద్దలు అయిపోయాడు, ఏం చేస్తారండి? ఏదైతే ఇస్తే చేస్తాను అని అన్నవాళ్ళు, ఇది నా తండ్రి ఇల్లు, ఈ తండ్రి నా తండ్రి ఇల్లు కాదు, దీన్ని ఎలా చేయాలో అలా చేసుకుని వెళ్ళిపోతుంటారు. అది అవునంటారు కాదంటారు? అంటే మెచ్యూరిటీ లేనివాడు ఏం చేస్తాడు? అది పాటు చేస్తాడు. మెచ్యూరిటీ ఉన్నవాడు ఇది నా ఇల్లు అనే భావనలో ఇంటిని సెట్ చేసే పనిలో పడతాడు వాడు. ఇప్పుడు ఒక లింక్ ఉంది ఇక్కడ, ఏది? తినటానికి, త్రాగటానికి, ధరించుకోవటానికి, మీకు ఏది కావాలో అది దొరకటానికి మీరు ఏం చెయ్యాలని ప్రభు చెప్పారు? ఏం చేయాలి మరి ఇప్పుడు? అదండి అసలు మెయిన్ కాన్సెప్ట్ వదిలేసి ఉపవాసం ఉంటే అవుతుంది, 7 వారాలు ప్రార్థన పెడితే అవుతుంది, ఇదంతా ఒక భ్రమ, ట్రాప్. ఇది ప్రార్థనలు పెట్టుకోవడం మానేయకండి. వాటి కొరకైన ప్రార్థనలు వ్యర్థమంటుందండి. ప్రార్థనలు వ్యర్థం అనలేదు, తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాక్యాన్ని. నేను అనే మాటలు సరిగ్గా పట్టుకోకపోతే పాస్టర్ గారు ప్రార్థనలు వద్దనేసి ఆయన సంకలు కొట్టేస్తుంది. నేను ప్రార్థనలు వద్దానులే, ప్రార్థనలు వేరు, దీని కొరకు ప్రార్థన వేరు. ఓకేనండి? అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నాను మీకు ఎందుకు చెప్తున్నానంటే తండ్రి హృదయం మీకు తెలియాలని. నా బాధ అంతా ఏంటి? మీ తండ్రి ఎంత గొప్పదో మీకు తెలియాలని నా వేదన. అర్థమవుతుందా మీకు? ఏంటి ప్రార్థన 7 వారాలు వద్దు అని చెప్పి మళ్ళీ తండ్రి ఏంటో తెలియాలని చెప్తున్నావా మాకు అంటే నిజమే చెప్తున్నాను నేను, దానికి దీనికి సంబంధం లేదు. మీ తండ్రి ఏంటో మీకు చెప్తున్నాను నేను. ఏంటి మీ తండ్రి? ఆయన ఏమన్నాడో తెలుసా? ఇది చెప్పలా. ఏం చెప్పాడు? నా రాజ్యం, నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు. ఇప్పుడు మీకు ఏది కావాలి?
ఏది కావాలంటే ఏం చేయాలి, మీకు ఏది కావాలంటే ఏం చేయాలి? ఏంటి రాజ్యం అంటే ఏంటి? నీదంటే ఏంటి? అది అర్థమన్నాడు కదా. వెతికేమనుకోండి, దొరికితే ఏం చేస్తాం? అర్థమై దాని మీద మనసు పెడతాం, అంతేనా కాదు? అప్పటి నుండి దాని మీద మనసు పెడతాం. కాబట్టి ముందు వెతకండి, వెతికితే మీకు దొరుకుతుంది. దొరికితే మీరు మనసు పెడతారు. ఒక మాట చెప్పడం, మనసు పడతారు. దేవుని స్తోత్రం, దాని మీద మనసు పడతారు. మీరు మనసు పెడితే అప్పుడు చేయాల్సినవి అప్పుడు చేస్తారు. ఇప్పుడు మనం ముగింపుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. విషయం ఏంటంటే, మీ తండ్రి ఎంత గొప్పడో నేను చెప్తున్నాను. ఆయన మనకు చెప్పిన మాట, నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహపడు. ఏవన్నీ? ఏదైనా 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 రాజ్యం అనే కాన్సెప్ట్ తీసుకుందాం. రాజ్యం ఏంటి? రాజ్యం గురించి ప్రభు ఏం చెప్పారు? ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తమై ప్రకటింపబడుట అన్న. ఇప్పుడు రాజ్యాన్ని వెతికితే రాజ్యం గురించిన సువార్త నువ్వు ఏది ముఖ్యం అనుకున్నారు? ఏది ముఖ్యం అనుకున్నారు? మీరు మీ బిడ్డకు ఉద్యోగం రావాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేయకండి. దేని కొరకు ప్రార్థన చేయాలంటే, నా చుట్టూ ఉన్న సమాజం మీద పనిచేస్తున్న శక్తుల ప్రభావం, వారి రక్షణార్థమే ప్రార్థన చేయండి. మీ బిడ్డకు మీకు కావాల్సిన దేవుడు ఎత్తండి. నువ్వు అనవసరంగా దీనిలో ఆ పని చేస్తున్నావు. ఏమంటే దేవుడు చెప్పిన ప్రతి దానికి ఒక లింక్ ఉంది. కాకపోతే మతం అనేది సంఘంలోనికి వచ్చి కలగాబులకం చేసేసి దీనికది దానికి ఇది, దీనికది దానికి లింక్ పెట్టేశారు అనమాట. మీరు మొక్కుబడి మొక్కుకున్న జరగొచ్చండి, అంత మాత్రం చేత అది దేవుడే చేశాడు అనుకోవడానికి లేదు. నేను దానికి ఉదాహరణ ఒకటే చెప్తాను. లోకంలో ప్రజలు జరగట్లేదా? కనుక లోకంలో ఉన్న ప్రజలు వేరు, దేవుడి పిల్లలు వేరు. దేవుడి పిల్లలకు ఒక పని ఉంది, అది నా తండ్రి పనులు అనే ఉన్నాయి. నా తండ్రి పనులు అనే ఉన్నాయి. ఆ పనుల మీద మీరు మనసు పెడితే మీ పనులన్నీ అయిపోతాయి. ఆ పనులు ఏంటి? తండ్రి పనులు ఏంటి? ఏంటంటే తండ్రి పనులు రెండు విషయాలు పౌలు చెప్తాడు. ఏంటంటే, సమయం అనక అసమయం అనక ఏం చేస్తున్నాడు పౌలు? సమయము అసమయం అనక ఆయన వాక్యం లేదా సువార్తను మీకు నిజంగా దేవుని పనుల మీద మనసు ఉంటే మీ పనులు అవుతాయి. కానీ ఎంతమందికి మీరు చెప్పారేంటి ఈ వారంలో? ఒక్కరికైనా మీ పనులు అవ్వాలని, మీకు ఉపవాసాలు చేయాలని అభిప్రాయం ఎక్కడి నుండి వచ్చింది నాకు తెలియదు. కానీ అసలు తండ్రి పనుల గురించి ఆలోచన, మీ పనులు జరుగుతాయి అనేది, తండ్రి పనుల్లో మీ పనులు ఉన్నాయని మీకు అర్థం అవట్లేదు. అందుకే యేసుప్రభువు అంటారు, నా తండ్రి పనుల మీద నేను ఉండాలి అన్నారు కదా. ఒకటి. రెండోది ఏం చెప్పారు? నాకు నేనుగా ఏది చెయ్యను, నా తండ్రి నాకు ఏది చెప్తాడో అదే చేస్తాను అన్నాడు. అంటే ఎంతకీ మీరు చెయ్యాల్సింది కూడా మీకు ఎవరు చెప్తారు కదా. మరి మీరు చేయాల్సింది మీ తండ్రి మీకు చెప్పాలనుకుంటూ ఉంటే మీరేం చేస్తారు? ఆయనతో బేరాల్లో దిగారనమాట. బేరాల్లో దిగి, ఇదిగో నీకు వచ్చేస్తా, నాకు నువ్వు ఇది చెయ్యి. అసలు నాకు నువ్వు ఇది చేయటమేంట్రా నాయన, నువ్వు నాకు ఇచ్చేయటం ఏంటి? నేను చెప్పింది ఏంటి నీకు? మీరు వెళ్ళి సర్వ సృష్టికి. ఇప్పుడు ఆయన శిష్యులకి చెప్పిన మాట ఒకటి ఉంది, అదే వాళ్ళ మెయిన్ ఫోకస్.
ఆ ఫోకస్ లో వెళ్ళినప్పుడు అన్ని వచ్చేయాలి. మన ఫోకస్ ఏమైపోయింది? మారింది. కానీ శిష్యుల ఫోకస్ ఏంటి చెప్పండి? ఏ రోజు వాళ్ళు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలనే దాని మీద లేదా, ఏమి సమకూర్చుకోవాలని లేదు. కానీ వాళ్ళు లెక్కలేనంత ఆస్తులు లేని, లెక్కలేని సమకూర్పు వాళ్ళకి వచ్చేసేది. అయినా వాళ్ళు దాని పక్కన పెట్టేశారండి. వాళ్ళని కప్పేసే ఆస్తులు వచ్చాయి వాళ్ళ దగ్గరికి. ఎలా వచ్చి ఉంటాయి అంటారు? ఈ ఏరియాలోనే ఒక ధనికుడికి బాగోలేదండి. వాళ్ళు తెచ్చి పేదలు ఏర్పడేటట్టు పెట్టుకున్నారు. పేదలు ఏర్పడి అతడు బాగోలేడు. ఓరకని వెళ్ళిపోతారు వాళ్ళు బాగైపోతే. పోనీ ఒకడు వెళ్ళిపోవచ్చు, లేదా 90 వెళ్ళిపోవచ్చు, కానీ ఒకడైనా చేస్తాడు చేయడు. అలా ఒక్కడు చేసిన అపోస్తుల ఆస్తులు ఎంత అవ్వాలి? అది వద్దన్నా వచ్చి పడేటట్టు ఎప్పుడు జరుగుతుందో తెలుసా? తండ్రి పనిలో ఉన్నప్పుడు. తండ్రి పని ఏంటి? మనకి చెప్పబడ్డాయి, కమాండ్ చేయబడ్డాయి. ఏమని? మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, శిష్యులుగా చేయండి అన్నాడు. అందుకే సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. మీరు అసలు ఎన్ని చేస్తున్నారు మీ కొరకు, మీ అవసరాల కొరకు. అందుకే నేను చెప్తున్నాను, ఆత్మ సంబంధమైన భక్తి అని చెప్తూ దేని కొరకు చేస్తున్నారు భక్తి? శరీర సంబంధమైన విషయాల కొరకు. పేరుకేంటి? పేరేంటి? ఓ భక్తి. భక్తి. దేనికి భక్తి? శరీర సంబంధం. ఆదాము మొదటి 2 అధ్యాయాల్లో ఆత్మ సంబంధి, 3వ అధ్యాయం నుండి అతడు శరీర సంబంధి. 7వ అధ్యాయ రోమపత్రికలు ఏముందంటే, పాపమునకు అమ్మబడి నేను శరీర సంబంధిని అయిపోయాను. అంటే మీరు శరీర సంబంధమైన విషయాలలో ప్రభువుని వెంబడిస్తుంటే మీరు చేస్తున్నది పాపమే అంటాను. కష్టంగా ఉంది ఈ మాట వింటే. నన్ను మాట పట్టుకున్నారా? వినలేని మాట ఇది. వినటానికి కూడా కొంచెం కష్టమే. మరి ఏం చేయను, అదే నిజం. ఏంటది? ఆత్మ సంబంధమైనదని చెప్తూ చేస్తున్న భక్తి ఏదైతే ఉందో ఆ భక్తి అంతా శరీర సంబంధమైన విషయాల కొరకే. దీన్ని ఏమన్నాడంటే పాపమే అన్నాడు. ఇది కూడా మా అమ్మాయికి ఉద్యోగం రావడానికి 2 రోజుల కోసం అన్నానంటే అది తప్పు అంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా? కానీ బైబిల్ అంటుంది అది తప్పు, అది తప్పు అంటుంది వాక్యం. వినలేరు ఎవరి మాట, కానీ అదే నిజం, అదే నిజం. ఎందుకంటే మీరు ఎంతవరకు వింటూ వచ్చింది ఏంటి? చెయ్యి ప్రార్థన, ఉండి ఉపవాసం, ఇదే అన్నారు. దేనికి ప్రార్థన, దేనికి ఉపవాసం, వేటి కొరకు చేయాలి, వేటి కొరకు కాదు అనేది ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించరు. ఎందుకంటే మీరెవరు? శరీర సంబంధులు. శరీర సంబంధులు ఎలా ఆలోచిస్తారు? ఇలాగే ఆలోచిస్తారు. నేను నీకు పంచదార తెస్తే నాకు చాక్లెట్ డబ్బులు. ఇదేంటిది? ఎదగని బుర్ర, ఎదుగుదల లేని బుర్ర. ఈ బుర్ర ఉన్నోడు ఇంతే. కానీ నీ డ్యూటీ ఏంటి? ఎలా తండ్రి పనులను నేను చెయ్యగలను అనే ఫోకస్ మీకు ఏర్పడితే నీవన్నీ ఆయన చూసుకుంటాడు. నువ్వు ఆయన చేస్తే నీవన్నీ కాదు, నీవు ఆయన పనులను గురించి ఆలోచిస్తే మీవన్నీ అయిపోతాయి. అదేంటి? ఏదైనా ఏదైనా. ఇప్పుడు చెప్పండి, మీరు నిజంగా ఆత్మ సంబంధం ఈ వారంలో ఏది ఆలోచించంటారు? ఏం ఆలోచించా చెప్తా ఉంటే
ఏం లేదు. ఏం ఆలోచించారు చెప్పండి? ఒక్కటే, ఆత్మ సంబంధం. నా పక్కన నాతో ఒక డ్యూటీ చేస్తున్నాడు, వాడిని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని కూడా చెప్పలేని స్థితి మనం. చెప్పలేని స్థితి. నేను మీకు ఒక మాట చెప్పాను, ఏమని? మీ తోటి కొలిక్కున్నాడు, అతనికి దేవుడి మాట చెప్పాలనుకోండి, ఎలా చెప్పమన్నాను? కొన్ని రోజులుగా మీకు ఒక మాట చెప్పాలని అనిపిస్తుంది. ఏంటి అది? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అదేంటి నాకు అలా అనలేదే అని మీరు అంటారా? వాక్యం ఏమంటుంది? దేవుడు లోకం ఎంతో, మరి ఉందా లేదా మాట అంటే అర్థమేంటి? స్టూడెంట్, నీ తోటి స్టూడెంట్ ఉన్నాడు, ఆ బిడ్డకి నువ్వు చెప్పలేకపోతున్నావంటే, నీ తోటి పనివాడు ఉన్నాడు, నీ పొరుగువాడు ఉన్నాడు, ఈ మాట ఎంతకీ మనం అబద్ధం చెప్తున్నావా నిజం చెప్తున్నావా? నేను దేవుడు ప్రేమిస్తున్నాడు అనేది అబద్ధమా నిజమా? నిజమే కదండి. దేవుడు లోకం ఎంతో ప్రేమించను, కృతజ్ఞత లేని వారి యొక్క దుస్తులు ఆయన ఉపకారి. ఈ సంగతి కూడా నువ్వు చెప్పలేవు. అంటే మన అవసరాల కొరకు ఆత్మ సంబంధమైన భక్తి అని పేరు పెట్టుకొని శరీర సంబంధమైన వాటి కొరకే బ్రతుకుతున్నాం. ఇది కూడా పాపమే. పాపం నమ్మబడ్డావు కదండి, దాంట్లోనే శరీర సంబంధమైన పనిచేస్తాను నీలో. కానీ నీ ఆలోచన ఏమై ఉండాలి? తండ్రి పనులు. మీరు పండగురుతా ఉంటే ఎదిగిన పిల్లలు ఇంట్లో ఏం చేస్తారు? నా తండ్రి ఇల్లు, మా ఇల్లు అనేటట్టు వాడు పాటుపడతాడు. అంతే. అక్కడ బేరాలు ఉండవేట, ఇక్కడ కూడా ఉండవు. కాబట్టి వీడు నా మాట లేదని ఏ తండ్రి కోపించినా కొట్టినా వాడి వాడు సంకోచడం మాత్రం ఆపుతాడా? అప్పుడు వీడికి కూడా తెలియదు ఆ విషయం. అయినా వాడు ఎలాంటి వాడైనా సరే, అది ఎలాంటి పిల్ల అయినా సరే, ఆ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? సాయశక్తిలో మంచి తల్లిదండ్రులు అలాగా సమకూరుస్తూనే వస్తారు. అదే పరలోకపు తండ్రి మాకంటే శ్రేష్ఠుడు. కాబట్టి తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ కూడా పిల్లలు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మీకు ఇప్పుడు అర్థం అవుతుంది. మీరు కూడా కంటే వాళ్ళని పెంచితే అప్పుడు అర్థం అవుతుంది. చిన్నప్పుడు మీ నాన్న మీకు హీరోలా కనబడతాడు, వయసు వచ్చినప్పుడు జీరోలాగా ఉంటాడు. మీరు పిల్లలు కానీ వాళ్ళని పెంచుతుంటే అప్పుడు మళ్ళీ మీ నాన్న మీకు హీరోలా కనబడతాడు. అర్థమైందా? రైట్, ముగిస్తాను. ఇంకా విషయం ఏంటి? ఈరోజు ఆత్మ సంబంధమైనవని చెప్పి భక్తి పేరున శరీర సంబంధమైన వాటి కొరకే వాటిని మనం చేస్తున్నాం. అది తప్పు. నువ్వేది చేయి. నేను పలానా వస్తువు కొంటాను అనేది కూడా పాపమే. ఈ వస్తువు కొంట నువ్వు నాకు కార్యం చేయంటే అదేంటి? అది పాపమే. మీకు తెలియని విషయం అది. అది పాపంలోనే మీరు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే బేరసారాలు అన్నారు దేవుడితో. నువ్వేపటమేంటి దేవుడికి? సమస్త రా మెటీరియల్ అంతా దేవుడు ఎక్కడ పెట్టాడు? భూమిలో పెట్టాడు. భూమిని నీకు ఇచ్చేసాడు. ఆయనదే నువ్వు అనుభవిస్తున్నావు. ఇంకా ఆయన నువ్వెక్కడ ఉండేస్తావు. కాబట్టి నువ్వు ఏదైనా తండ్రి పని నీకు కనబడుతుంది, చేసుకుంటా వెళ్ళిపో. నీ పనులు దేవుడు చేసుకుంటా వెళ్ళిపోతాడు. ఇవి మీకు అనుభవం కాక దేవుడి మాటలు మన వినికిడిలో దేవుని గాక ప్రార్థన చేద్దాం, ప్రభువుకి అప్పగించుకుందాం. ఎవరి మట్టుకు వారు దేవుడు